ప్రభుత్వం వెళ్తోంది. కానీ అదొక పక్క అయితే స్వయాన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మేము బతిలాడి రప్పిస్తున్నాము, వాళ్ళకి ఇంకా ఒక ఫోబియా ఉంది, మాకు రాసిస్తారా, గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు మమ్మల్ని అన్న చర్చ ఉంది. అంటే ఇంకా పారిశ్రామికవేత్తలు ఆ ఫోబియా పోలేదంటారా? ఇక్కడ మెయిన్ ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారం అంత తీవ్ర స్థాయిలో ఉందండి. మొత్తం ఎక్కడా కూడా తగ్గకుండా, అంటే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎట్లా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడో పబ్లిసిటీ, ఆ విధంగా ఇప్పుడు కూడా ప్లాన్ చేసుకొని చేస్తున్నాడు. అందుకనే మీరు ఎక్కడైనా చూడండి సోషల్ మీడియాలో ఎలివేషన్లు, ది లీడర్ అని చెప్పి ఆయన రకరకాల ఏఐ టెక్నాలజీస్ తోటి తయారు చేసిన ఫోటోలు అవన్నీ పెట్టుకోవడం, ఇంత ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నాడు. అంటే ఓడిపోయి జనరల్ గా మామూలుగా ఏ రాజకీయ నాయకుడైనా సరే, అంటే నేను కావాలని చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడైనా సరే 11 సీట్లకి పడిపోతే 151 నుంచి కొంచెం సిగ్గుపడతాడు. ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పి మళ్ళీ కన్విన్స్ చేసుకోవటం ఎలా అని ఆలోచిస్తాడు, ఏదైనా ఒక స్ట్రాటజీ వేసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, బిజినెస్ మ్యాన్. అందుకని ఏంటి అంటే బిజినెస్ ఎట్లా చేయాలి, ఏంటి, మనం ఎంత డబ్బులు పెట్టుబడి పెట్టాలి, ప్రస్తుతం ఇప్పుడు మనం అధికారం లేదు మన దగ్గర, మనం ఎంత పెట్టుబడి పెడితే ఈ 5 సంవత్సరాల్లో మనకి ఆ తర్వాత అంత ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, రిటర్న్స్ ఎట్లా వస్తాయి, దాని మీద జిఎస్టీ కూడా కట్టక్కర్లేదు కదా. అందుకని ఇటువంటి ఈ తరహాలో ఇక్కడ జరుగుతూ ఉన్నదండి. దీంతో ఏంటి అంటే ఈ సోషల్ మీడియా ప్రచారం బాగా ఉధృతంగా జరిగేసరికి ఏమవుతుందంటే ఒక సెక్టార్ లో మళ్ళీ జగన్. ఇంకొకటి మీరు చూసే ఉంటారు, మనం అక్కడ స్విమ్స్ ఆసుపత్రి దగ్గర కూడా మనం చూసాం, సీఎం 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 అని కేకలేయించుకుంటున్నాడు కావాలని. కొంతమందిని పెట్టుకొని వాళ్ళతోటి సీఎం సీఎం సీఎం, ఎవడన్నా సీఎం కాని వాడు ఎవడన్నా ఉంటే అట్లా ఏదన్నా కేకలేయించుకున్నాడంటే ఒక అర్థం ఉంది. నిన్న మొన్నటి వరకు 6 నెలల కిందటి వరకు ఆయనే కదా సీఎం, మళ్ళీ సీఎం ఏంటి అంటే ఒక రకమైన ప్రజల్లో ఒక రకమైన యుఫోరియా క్రియేట్ చేయాలి అన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దీనికి ఏంటంటే చాలా మందికి మళ్ళీ అతను చేస్తున్న మీకు ఆ ఒక్క వీడియోనేనండి, ఆ స్విమ్స్ ఆసుపత్రి దగ్గర ఆ మాజీ మంత్రి రోజా గాని, లేకపోతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని, కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గాని, వాళ్ళు అగ్రెసివ్ గా, అసలు ఎంత అగ్రెసివ్ గా వాళ్ళు ఐసీయూలోకి దూసుకెళ్లారనేది మనం చూసాం, ఒక 100 మంది కార్యకర్తలతో. జనరల్ గా ఆ వీడియో చూసిన వాడికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అంటే పొలిటికల్ గా ఏమన్నా పరిస్థితి మారిందా, మళ్ళీ వీళ్ళే అధికారంలోకి రాబోతున్నారా అన్న ఫీల్ కల్పించటానికి ఈ తరహా ప్రయోగాలని జగన్మోహన్ రెడ్డి సమాజం మీద చేస్తున్నాడు. అక్కడ మీకు తిరుపతిదే పదే ఎందుకు చెప్తున్నానంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తున్నాను. ముందరే వెళ్తారు, ఈయన కాన్వాయ్ లోనే ఒక వెహికల్ ని తీసుకెళ్లి అడ్డం పెడతారు, దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ కాగానే ఈయన దిగి నడుచుకుంటూ పోతాడు. అంటే విపరీతంగా క్రౌడ్ అక్కడ చేరినట్టు, గుమికూడినట్టు, ఈయన్ని చూస్తున్నట్టు, ఈయన కారు మీదకి ఎక్కి గ్రీట్ చేస్తున్నట్టు, ఈ రకరకాల విన్యాసాలని చేసి మొత్తం పబ్లిక్ లో ఒక మూడ్ క్రియేట్ చేస్తున్నారు. అయిపోయింది, నేను మళ్ళీ వచ్చేస్తున్నా అన్న మూడ్ క్రియేట్ చేయటానికి నానా రకాలుగా తంటాలు పడుతూ ఉన్నాడు. ఈ తరహా అంటే సోషల్ మీడియా పబ్లిసిటీ గాని, సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారం గాని, తనను తాను ఎలివేట్ చేసుకోవటానికి చేస్తున్న ప్రచారం గాని, ప్రెస్ కాన్ఫరెన్సుల పేరుతో జగన్మోహన్ రెడ్డి డే ఇన్ అండ్ డే అవుట్ అబద్ధాలే ప్రచారం చేస్తున్నాడు. తను ఉన్నప్పుడు స్వర్గధామం అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. అసలు గతం ఎప్పుడో 30 ఏళ్ల కిందట జరిగింది గుర్తు చేయటం కాదు, 6 నెలల కిందట తను చేసిన తప్పుల్ని ఒప్పులుగా చెప్పుకుంటూ ఒక ఆధిపత్యం, అంటే ఈ సమాజంలో
ఒక స్ప్రెడ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ మీద ఆధిపత్యం చెలాయించేందుకు జగన్మోహన్ రెడ్డి తన మనీ పవర్ ని విస్తృతంగా వాడుతూ ఉన్నాడు. ఈ కారణాల వల్ల మూమెంటే చూసే అందరూ ఒక డౌట్ లోకి వెళ్ళారంటారా, వస్తారా లేకపోతే ఏంటి, వస్తే మన పరిస్థితి ఏంటి అని? ఎగ్జాక్ట్లీ, డౌట్ లోకి వెళ్తూ ఉన్నారు, ఇంకా వెళ్ళలేదు. నేను వెళ్ళారని నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకు చెప్పను అంటే అతను చేసుకుంటున్న ఈ పబ్లిసిటీ దీనితోటి మొత్తం అందరికి అర్థమైపోతున్నది ఇతను ఉన్నప్పుడు చేసింది ఏంటి, ఇప్పుడు చెబుతున్నది ఏంటి అనేది చాలా స్పష్టంగా అందరికి ఇంకా గుర్తున్నది. ఆ గుర్తులు చెరిపేయటానికి ఇతను రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ అవకాశం అంది వస్తే ఆ అవకాశాన్ని వాడుకుంటున్నాడు మొత్తం. అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వాడుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో మహేష్ బాబు రాజమౌళి సినిమా వస్తున్నది, దానికి సంబంధించిన ఇది వస్తే మహేష్ బాబుతో తన ఫోటో పెట్టుకొని ప్రచారం చేసుకుంటాడు. మహేష్ బాబు అసలు తన మనిషి అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. అంటే ఈ రకంగా మొత్తం సొసైటీలో తనే ఉన్నాను, తన ఇదే వెలుగు, అంత మొత్తం ఓట్లు తనకి వెయ్యకపోయినా కానీ ప్రజలు ఈ రోజున బాధపడుతున్నారు. నాకు ఓటు చర్చ జరగకూడదు కదండి. ప్రభుత్వం వచ్చేసింది, 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి, గ్రౌండ్ అవుతాయి. సంక్రాంతి తర్వాత టెండర్లు పిలిచి ఆ పనులు స్టార్ట్ అవుతాయి. అలాంటి చర్చ జరగకూడదు కదా. లోపం ఎక్కడుంది అంటే ఇక్కడ పాలసీ క్లారిటీ లేదా, వాళ్ళ ఇఫోరియాలో పడిపోతున్నారా? అసలు జరగకూడదు కదా అలాంటి చర్చ. చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి, డెవలప్మెంట్, బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ఖచ్చితంగా ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పింది ఇటు సైడ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ జరుగుతున్నది అంటే అసలు విపరీతంగా ఇంత షార్ట్ స్పాన్ లో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి రావటం అనేది అసలు ఏ రాష్ట్రంలో జరగలేదు. అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నమాట. అంటే చెడిపోయిన బ్రాండ్ని, ఏపీ బ్రాండ్ని ఇంత తొందరగా దాన్ని రీబిల్డ్ చేసి మళ్ళీ ఒక ఇది తీసుకురావటం అనేది వేరే వాళ్ళతో సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ఆ పని సమర్థవంతంగా చేస్తున్నాడు. కానీ ఇది మంచి ప్రభుత్వం అనే ట్యాగ్ లైన్ తోటి రావటం తోటి ఈ మంచి ప్రభుత్వం ఏంటి అంటే ఈ సైకో మూకల్ని కట్టడి చెయ్యటంలో విఫలం అవుతున్నది. అది ఇక్కడ జరుగుతున్నది. ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారం గాని వాడెవడో వస్తాడు ఒక రకమైన ప్రచారం, అసలు ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఉదాహరణకి విజయవాడ వరదల్లో 100,000 మంది చనిపోయారు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని చేసేస్తే వాడు ఎవడో పట్టుకోలేదు, వాడిని ఎవడో అరెస్ట్ చేయలేదు. ఈ మొత్తం వీళ్ళ ఉదాసీనతగా ఉండడమే అతన్ని మళ్ళీ ఇలాంటి వాటికి స్కోప్ ఇస్తుందంటారు. సరే, టీడీపీ అండ్ ఇండస్ట్రీ యాంగిల్ కూడా మనం మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుందాం, తర్వాత మనం టీడీపీ అండ్ ఇండస్ట్రీ యాంగిల్ మాట్లాడదాం. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.